హాయ్ ఫ్రెండ్స్, సింగరేణికి సంబంధించి 01/2024కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చి ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల నేను వీడియో అయితే కొంచెం లేట్గా చేస్తున్నాను. ఒకసారి మనం వెబ్సైట్ కనుక అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్లో నేను ఆ రోజు చెప్పాను, మనకు రిజల్ట్స్ వచ్చేసి ఆగస్టులో కాదు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ వస్తాయని చెప్పేసి. సో అదే ఇక్కడ నిజమైంది. సెప్టెంబర్లోనే ఈ రిజల్ట్స్ అనేటివి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఒకసారి మనం రిజల్ట్ సెక్షన్లో వీటిని కనుక అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ కెరియర్ వ్యూ రిజల్ట్స్ అని చూస్తే ఇక్కడ మనకు 01/2024కి సంబంధించి 11 కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పేసి, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ అని చెప్పేసి, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కాదు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే. ఇందులో ఎవరైతే ప్రొవిజనల్గా ఉన్నారో వాళ్ళే తదుపరి నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్కి అయితే అర్హులైతే అవ్వడం జరుగుతుంది. సో ఇది మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి రిజల్ట్. ఇందులో అన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. లోకల్ స్టేటస్, నాన్ లోకల్ స్టేటస్, మేల్, ఫీమేల్. అదేవిధంగా ఈ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చేసి 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని 100కి పర్సంటైల్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ 100కి సంబంధించినటువంటి మార్క్స్ డిస్ప్లే చేశారు. అలాగే వాటికి సంబంధించినటువంటి ర్యాంక్ కూడా మనకు చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. లాస్ట్లో క్వాలిఫైయా నాట్ క్వాలిఫైయా అది కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ పోయింది. సో ఇది రిజల్ట్స్కి సంబంధించి అటువంటి పీడిఎఫ్ ఫైల్. ఇందులో హాల్ టికెట్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. క్యాస్ట్ వైజ్ కావచ్చు, లోకల్ నాన్ లోకల్ వైజ్ కావచ్చు. సో అన్నీ అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాగే మిగతా వాటికి సంబంధించి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్లో కూడా చాలా క్లియర్గా అయితే మనకు మార్క్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే. దీని తర్వాత మనకు సెలెక్షన్ లిస్ట్ అయితే రావాల్సి ఉంది. సో ప్రొవిజనల్ లిస్ట్ చూసిన తర్వాత మనకు సెలెక్షన్ లిస్ట్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మనకు వీటికి సంబంధించినటువంటి ఆల్రెడీ జాబ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి ఆ వేకెన్సీస్కి మనం కౌంట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనము సెలెక్షన్ లిస్ట్లో ఉంటామా లేదా అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. సో ఇలా రిజల్ట్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రొసీడింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ప్రొసీడింగ్ వచ్చేసి మనకు వితిన్ ఒక 20 to 30 డేస్లో అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగా ఈ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ కావచ్చు, వీళ్ళందరూ ఫారెస్ట్ ఆఫీసర్స్ అన్నీ కూడా కావచ్చు, ఈ డిసెంబర్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా వీళ్ళు జాబ్లో జాయిన్ చేస్తారు అని చెప్పేసి మన దగ్గర అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ రిలవెంట్ సర్టిఫికెట్స్తోనే మీరైతే రెడీగా ఉండండి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, లోకల్ స్టేటస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకేమన్నా మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు అన్నిటిని కూడా మీరు దగ్గర ఉంచేసుకోండి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అతి త్వరలో జరగబోతుంది. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 20 to 30 డేస్లో ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇది నెక్స్ట్ జాబ్కి సంబంధించినటువంటి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి రిజల్ట్స్. ఇందులో కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. మార్క్స్కి రిలేటెడ్గా ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు క్వాలిఫై కాలేదు. సో ఇలా అన్నీ కూడా మనకు పకడ్బందీగా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు 100 మార్క్స్కి దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి డైరెక్ట్ 100 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది సింగరేణి ఎగ్జామ్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్.